श्रीमन्महागणाधिपतये नमः। सदा निम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయినాథ పరబ్రహ్మణే నమః. మహేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మహేశ్వర జ్యోతిషవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. ముఖ్యంగా ఈ వారం అనగా 7/1/2018 నుండి 13/1/2018 వరకు గల ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మనం తెలుసుకోబోయే ముందు ఈ వారం యొక్క పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. శ్రీ హేవిలంబి నామ సంవత్సరం, ఉత్తరాయణ పుణ్యకాలం, పుష్యమాసం, హేమంత ఋతువు. ఇక గ్రహ గమనాల గురించి మనం పరిశీలించినట్లయితే కర్కాటకంలో రాహువు, సింహంలో ఉన్న చంద్రుడు వారం చివరిలో వృశ్చికంలోకి మారుతున్నాడు. తులలో కుజుడు గురువులు సంచారము, అదేవిధంగా ధనస్సులో బుధుడు, శనేశ్వరుడు, శుక్రుడు, రవి మరియు మకరంలో కేతువు. ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఎప్పట్లాగే ఈ వారం రాజయోగాన్ని పొందే అవకాశం కలదు. చతుర్థంలో రాహుగ్రహ సంచార కారణంగా దూర ప్రాంతాల నుంచి విద్యార్థులకు ఉన్నతమైన విద్యావకాశాలు లాభిస్తాయి మరియు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పంచమంలో చంద్రగ్రహ సంచార కారణంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం కలదు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఈ వారం కనబడుతుంది. అదేవిధంగా సప్తమంలో గురువు కుజుడు సంచరిస్తున్న కారణంగా గురుమంగళ యోగంగా చెప్పడం జరుగుతుంది. ఈ గురుమంగళ యోగం కారణంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఈ వారం పరిష్కరించబడతాయి. శుభకార్యాలు చేపడతారు మరియు శుభవార్తలు వినేందుకు అవకాశం కలదు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. నూతన కార్యక్రమాలను చేపట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో రవి, శుక్రుడు, బుధుడు, శనేశ్వరుడు శుభకారకరమైన అన్ని గ్రహాలు సంచరిస్తున్న కారణంగా భాగ్యస్థానంలో విశేషమైన శుభ ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం కలదు. కాబట్టి నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము, నూతన వ్యాపార పెట్టుబడుల్లో మంచి లాభాలు పొందడము మరియు అదేవిధంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు మరియు కోర్టు ద్వారా రావాల్సిన ధనం కానీ స్థిరాస్తులు కానీ ఈ వారం శుభవార్తల రూపంలో మీ దరికి చేరతాయని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచారం. ఈ కేతువు రాజ్యస్థానంలో సంచరించడం వలన భూ సంబంధమైన విషయాలలో మంచి విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. భూములకు సంబంధించిన వ్యాపారం చేస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, గురువు సంచరిస్తున్న కారణంగా కుజునికి ప్రతిథి దేవతైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గురుగ్రహానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి ఆలయము లేదా షిరిడి సాయినాథ్ ఆలయాలను సందర్శించండి. సకల శుభాలను పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు వారం ప్రారంభంలో అనుకూలంగా ఉన్నప్పటికీ వారం చివరిలో కొన్ని మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి ఆలస్యంగా శుభవార్తలు వింటారు మరియు విద్యార్థులకు ఉన్నతమైన విద్యావకాశాలు మరియు చదువులో గుర్తింపు పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా సోదర వర్గీయులతో సఖ్యతను పాటించడం తప్పనిసరి. అదేవిధంగా షష్ఠ స్థానంలో కుజుడు, గురువు సంచరిస్తున్న కారణంగా మీ యొక్క ముఖ్యమైన విషయాలను ఎవరితో చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారాలకు సంబంధించిన భాగస్వాములతోటి ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడడం మంచిది. అదేవిధంగా సప్తమ స్థానంలో వారం చివరిలో చంద్రుడు సంచరిస్తున్న కారణంగా కొన్ని శుభవార్తలు, శుభ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అష్టమ స్థానంలో రవి, శుక్రుడు, బుధుడు, శనేశ్వరుడు సంచరిస్తున్న కారణంగా ఆరోగ్యపరంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఈ వారం పరిష్కరించినప్పటికీ మరియు సంపూర్ణమైన ఆరోగ్యం పొందేదానికి అవకాశం ఉంటుంది. కానీ స్త్రీ మూలక వివాదాలకు మరియు తండ్రి గారి సంబంధించి ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు చోటు చేసుకునేందుకు అవకాశం కలదు. కాబట్టి పెద్దలతోటి మరి తండ్రి సంబంధికులతోటి మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ చూపండి మరియు ముఖ్యమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచార కారణంగా భూములకు సంబంధించిన విషయాలలో శుభవార్తలే వినడం
ఖచ్చితమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి భూ సంబంధమైన వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కళ్యాణ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభగ్రహాలన్నీ అష్టమ స్థానాన్ని పొందడం ద్వారా ఆలస్యంగా శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి అష్టమ స్థానంలో రవి, శని, బుధుడు, శుక్రుడు సంచరిస్తున్న కారణంగా శనీశ్వర స్వామికి సంబంధించి అష్టమ శని కూడా జరుగుతుంది. కాబట్టి శని ప్రీతికి సంబంధించిన నల్లని నువ్వులు దానం ఇవ్వడం కానీ శనీశ్వర స్వామికి ప్రదక్షిణ చేసుకోవడం మంచిది. అదేవిధంగా అష్టమ స్థానంలో రవి గ్రహం కూడా సంచరిస్తున్న కారణంగా సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా ఆరాధించండి, సకల శుభాలను పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఎదురు చూడడం జరుగుతుంది. ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా మాట్లాడే సందర్భంలో కొన్ని ముఖ్యమైన విషయాలలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఆలోచించి మాట్లాడడం తప్పనిసరి. అదేవిధంగా తృతీయ స్థానంలో చంద్రగ్రహ సంచార కారణంగా సోదర వర్గీయులతో మీరు ఉన్న సఖ్యతను బట్టి ఈ వారం అన్ని శుభ ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. మరియు పంచమ స్థానంలో కుజుడు, గురువు సంచరిస్తున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. తద్వారా సత్సంతానమైన భాగ్యాన్ని పొందేదానికి అవకాశం కలదు. మరియు పుత్ర సంతాన భాగ్యాన్ని పొందేందుకు కూడా అవకాశం కలదు. అదేవిధంగా సప్తమ స్థానంలో రవి, శని, బుధుడు, శుక్రుడు సంచరిస్తున్న కారణంగా కొన్ని శుభ కార్యక్రమాలను చేపడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులతోటి సతమతమవుతున్న వారు ఈ వారం అన్యోన్య దాంపత్యం పొందేందుకు అవకాశం కలదు. మరియు అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచార కారణంగా ప్రతి ముఖ్యమైన పనిలో కూడా కొంత శారీరక శ్రమ, ఒత్తిడికి లోనయ్యేందుకు అవకాశం కలదు. కాబట్టి కేతువుకి ప్రతినిధి దేవతైన గణపతిని కానీ లేదా కేతుగ్రహానికి సంబంధించి ఉలవలు మంగళవారం నాడు దానం ఇవ్వడం వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా కేతుగ్రహాన్ని, గణపతిని ఆరాధించండి, సకల శుభాలను పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరించినప్పటికీ వారం చివరిలో కొంత శుభ ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. లగ్నంలో రాహుగ్రహ కారణంగా ముఖ్యంగా ఈ వారం మీరు మాట్లాడే సందర్భంలో ఆలోచించి నిర్ణయం తీసుకుని మాట్లాడడం తప్పనిసరి. మరియు ద్వితీయ స్థానంలో చంద్రగ్రహ సంచార కారణంగా అలా ఆలోచించి మాట్లాడడం ద్వారా అనుకున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క ప్రాముఖ్యతను చాటుకునేదానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మరియు చతుర్థంలో కుజుడు, గురువు సంచరిస్తున్న కారణంగా విద్యార్థులు విద్య యందు అత్యధిక శ్రద్ధను గనక ప్రదర్శించినట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు, ఉత్తీర్ణతమైన మార్కులు పొందేందుకు అవకాశం కలదు. మరియు వారం చివరిలో పంచమ స్థానంలోకి చంద్రుడు మారుతున్నాడు. కాబట్టి ఎప్పటి నుంచో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం గురించి లేదా విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి పిఆర్ గురించి కొన్ని శుభవార్తలు వినే అవకాశం కలదు. అదేవిధంగా షష్ఠ స్థానంలో రవి, శని, శుక్రుడు, బుధుడు సంచరిస్తున్న కారణంగా రవి బుధులు కలిస్తే బుధాదిత్య యోగం ఎలా అయితే సంప్రాప్తిస్తుందో శుక్రుడు యోగభంగకారకుడయ్యి అక్కడే కలవడం ద్వారా ముఖ్యమైన విషయాల్లో కొంత జాప్యం జరిగేందుకు కూడా అవకాశం కలదు. అదేవిధంగా సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారము. ఈ కేతువు సప్తమంలో సంచరిస్తున్న కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు మరియు కోర్టుకు సంబంధించిన విషయాలలో కొంత జాప్యం జరిగేదానికి అవకాశం కలదు. కాబట్టి కొంత దాంపత్య జీవితంలో సంయమనం గనక పాటించినట్లయితే అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహాలు సంచరిస్తున్నాయి కాబట్టి ఆలస్యంగా శుభవార్తలు వినే అవకాశం కలదు. కాబట్టి రాహుకి ప్రతినిధి దేవతైన దుర్గాదేవిని, సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచార కారణంగా కేతుగ్రహానికి సంబంధించి కాలభైరవ స్వామిని గనక ఆరాధించినట్లయితే కాలసర్పయోగ ఫలితంగా సంపూర్ణమైన శుభ ఫలితాలను సకాలంలో పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా ఆరాధించండి, సకల శుభాలను పొందండి. సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు లగ్నంలో చంద్రగ్రహ సంచార కారణంగా మీ యొక్క మాటల చాకచక్యంతో ఎటువంటి పనినైనా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మరియు తృతీయ స్థానంలో కుజుడు, గురువు సంచరిస్తున్న కారణంగా సోదర వర్గీయులతో కాస్త మాట పట్టింపులు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త కనుక వహించినట్లయితే వారిచ్చే సలహా మీ భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుంది. చతుర్థంలో చంద్రగ్రహ సంచార కారణంగా విద్యార్థులకు ఈ వారం ఉన్నతమైన మార్కులు పొందేందుకు అవకాశం కలదు.
దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారు శుభవార్తలు వినే అవకాశము కలదన్నమాట. అదేవిధంగా పంచమ స్థానంలో రవి, శని, బుధుడు, శుక్రుడు సంచరిస్తున్న కారణంగా కళ్యాణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆలస్యంగా శుభవార్తలు వినే అవకాశం కలదు. మరియు వారం ప్రారంభంలో ఆలస్యమైన ప్రతి పని వారం చివరిలో పూర్తవుతుంది. మరియు సప్తమ స్థానంలో ఉండవలసిన శనేశ్వరుడు పంచమ స్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగస్తులకు స్థానచలన బదిలీలు పొందే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఉద్యోగం లేని వారికి సామాన్యమైన ఉద్యోగం కొంత ఊరట కలిగించేందుకు కూడా అవకాశం కలదు. షష్ఠ స్థానంలో కేతుగ్రహ సంచార కారణంగా ప్రతి పనిలో కూడా కొంత శారీరక శ్రమ, ఒత్తిడికి లోనయ్యేందుకు అవకాశం కలదు. వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా రాజకీయ పలుకుబడికి సంబంధించి ప్రజల యొక్క గౌరవ మన్ననలు పొందేందుకు ఈ వారం రాజకీయ నాయకులకు సినీ, రాజకీయ కళారంగాల వారికి నూతన అవకాశాలు ఎంతో లాభిస్తాయి. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా దుర్గాదేవిని లేదా శనివారం నాడు రాహుగ్రహాన్ని కనుక ఆరాధించినట్లయితే సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా దుర్గాదేవిని, రాహుగ్రహాన్ని ఆరాధించండి, సకల శుభాలను పొందండి. కన్యా రాశి. ఈ కన్యారాశి జాతకులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో కుజుడు, గురువు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన పనుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుని మాట్లాడడం ద్వారా ఆ అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. తృతీయ స్థానంలో వారం చివరిలో చంద్రుడు తృతీయ స్థానానికి మారుతున్నాడు కాబట్టి సోదర వర్గీయులు మీకు బాగా సహాయపడతారు. చతుర్థంలో రవి, శని, శుక్రుడు, బుధుడు సంచరిస్తున్న కారణంగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యావకాశాలు లభిస్తాయి. విద్య యందు అత్యధిక శ్రద్ధ తప్పనిసరిని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. పంచమ స్థానంలో కేతుగ్రహ సంచార కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. లాభస్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా రాజకీయ, సినీ, కళారంగాల వారికి ఈ వారం అత్యంత యోగదాయకమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. వ్యయ స్థానంలో చంద్రగ్రహ సంచార కారణంగా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తున్నప్పటికీ కొంత మానసిక ఆందోళనకు కూడా గురయ్యేందుకు అవకాశం కలదు. కాబట్టి వ్యయ స్థానంలో చంద్రగ్రహ సంచార కారణంగా ఈశ్వరుణ్ణి గనక ఆరాధించినట్లయితే సకల శుభాలను సకాలంలో పొందేందుకు అవకాశం కలదు. పైగా చతుర్థంలో శనేశ్వరుడు స్వామి సంచరిస్తున్న కారణంగా అర్ధాష్టమ శనిగా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి శనేశ్వరునికి ప్రతిథి దేవత అయిన ఈశ్వరుణ్ణి ఆరాధించడం ఈ వారం ఎంతో ముఖ్యమని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించండి, సకల శుభాలను సకాలంలో పొందండి. ఈ తులారాశి జాతకులకు లగ్నంలో కుజుడు, గురువు సంచరిస్తున్న కారణంగా కార్యదీక్ష, పట్టుదలతోటి అనుకున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. లాభస్థానంలో ఉన్న చంద్రుడు వారం చివరిలో ద్వితీయ స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి అనుకున్న ప్రతి పనిలో కూడా మంచి పేరు, గుర్తింపు పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తృతీయ స్థానంలో రవి, శుక్రుడు, బుధుడు, శనేశ్వరుడు సంచరిస్తున్న కారణంగా సోదర వర్గీయులతో సఖ్యతను పాటించడం ద్వారా వారిచ్చే సలహా మీ భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుంది. స్త్రీ మూలక ధనలాభాన్ని పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చతుర్థంలో కేతుగ్రహ సంచార కారణంగా విద్యార్థులు అత్యధిక శ్రద్ధ ద్వారానే మంచి ఉన్నతమైన మార్కులు సాధించేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా రాజకీయ, సినీ పలుకుబడి పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రజల యొక్క గౌరవ మన్ననలు పొందేందుకు కూడా అనుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో చంద్రగ్రహ సంచార కారణంగా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విదేశాల నుండి శుభవార్తలు వింటారు. విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థంలో కేతువు, ద్వితీయంలో చంద్రుడు సంచరిస్తున్న కారణంగా చంద్రుడికి ప్రతిథి దేవత అయిన ఈశ్వరుణ్ణి ఆరాధించడం తప్పనిసరి. కాబట్టి పై విధంగా ఈశ్వరుణ్ణి ఆరాధించండి, సకల శుభాలను సకాలంలో పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో బుధుడు, శని, రవి, శుక్రుడు సంచరిస్తున్న కారణంగా మాటల చాకచక్యంతో ఎటువంటి కార్యాన్నైనా పూర్తి చేయగలుగుతారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని కోర్టు సమస్యలు ఈ వారం పరిష్కరించబడతాయి. మరియు రావాల్సిన భూచర స్థిరాస్తులు తిరిగి పొందేందుకు అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో శుక్రగ్రహ సంచార కారణంగా రావాల్సిన పాత బకాయిలు వసూలవుతాయి. తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచార కారణంగా సోదర వర్గీయులతో కాస్త సఖ్యత ఏర్పడుతుంది. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా
రాజకీయ నాయకులకు ఈ వారం ఉన్నతమైన పదవీ యోగ్యత పొందేందుకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచార కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందేందుకు అవకాశం కలదు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము పొందేందుకు అవకాశం కలదు. అదేవిధంగా వ్యయ స్థానంలో కుజుడు, గురువు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన పనుల్లో కాస్త జాప్యం జరిగినప్పటికీ వారం చివరిలో శుభఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారు కోర్టు ద్వారా ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడేందుకు లేదా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేందుకు కుజునికి ప్రతినిధి దేవతైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గురువుకి ప్రతినిధి దేవతైన షిరిడీ సాయినాథుని ఆలయాలు గనక దర్శించినట్లయితే సకాలంలో సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా ఆరాధించండి, సకాలంలో సకల శుభాలను పొందండి. ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. లగ్నంలో రవి, శుక్రుడు, బుధుడు, శనేశ్వరుడు సంచరిస్తున్న కారణంగా అనుకున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కార్యదీక్ష, పట్టుదల అధికంగా ఉంటుంది. మరియు శుక్రుడు లగ్నంలో సంచరిస్తున్న కారణంగా ధన సంబంధమైన ఇబ్బందులు ఈ వారం తొలగిపోతాయి. ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచార కారణంగా మాట్లాడే సందర్భంలోనూ లేదా ముఖ్యమైన కార్యక్రమాలలో పెద్దల సలహా తీసుకుని మీరు ఆరంభించడం ముఖ్యం. అదేవిధంగా అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్త పడాలి. రాజకీయ నాయకులకు పదవీ ఉన్నతి కోసమై చేస్తున్న ప్రయత్నంలో చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీ పై అధికారులతోటి మాట్లాడే సందర్భంలో ఆలోచించి మాట్లాడడం తప్పనిసరి. భాగ్యస్థానంలో చంద్రగ్రహ సంచార కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభ కార్యక్రమాలను చేపడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. లాభస్థానంలో కుజుడు, గురువు సంచరిస్తున్న కారణంగా నూతన వ్యాపార పెట్టుబడులు ఈ వారం బాగా అనుకూలిస్తాయి. మరియు అత్యంత లాభాలను పొందేందుకు కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన భూమి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మరియు షేర్లు, క్రయ విక్రయాల్లో మంచి లాభాలను చూస్తారు. భూ సంబంధమైన వ్యాపారస్తులకు ఈ వారం అత్యంత లాభదాయకమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లాభస్థానంలో గురుగ్రహ సంచార కారణంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఈ వారం పరిష్కరించబడతాయి. శుభవార్తలు వినే అవకాశము కలదనమాట. వ్యయ స్థానంలో చంద్రగ్రహ సంచార కారణంగా కొంత మానసిక చింతనకు గురయ్యేందుకు కూడా అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి వారం చివరిలో చంద్రుడు వ్యయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా చంద్రునికి ప్రతినిధి దేవతైన ఈశ్వరుణ్ణి లేదా చంద్రగ్రహానికి సంబంధించి సోమవారం నాడు బియ్యం గనక దానం ఇచ్చినట్లయితే సకాలంలో సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. లేదా చంద్రగ్రహానికి సంబంధించి ఎవరికైనా పేదవారికి అన్నదానం చేయడం వల్ల కూడా సంపూర్ణమైన సత్ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా ఆరాధించండి, సకల శుభాలను పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వారికి లగ్నంలో కేతుగ్రహ సంచార కారణంగా ముఖ్యమైన విషయాలలో పెద్దలను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి. సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకరు సంయమనం పాటించడం తప్పనిసరిని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచార కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. కొంత శారీరక శ్రమ, ఒత్తిడికి ఈ వారం లోనయ్యేందుకు అవకాశం కలదు. మరియు భాగ్యస్థానంలో ఉండవలసిన బుధుడు వ్యయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా నూతన వ్యాపార పెట్టుబడుల విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిదని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో కుజుడు, గురువు సంచరిస్తున్న కారణంగా గురుమంగళ యోగ భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. నూతన వ్యాపార పెట్టుబడులు ఆలోచించి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్క దానిలోనూ శుభవార్తలు వినే అవకాశం కలదు. మంచి ఆర్థిక లాభాన్ని పొందడం జరుగుతుంది. వ్యయ స్థానంలో రవి, శుక్రుడు, శని, బుధుడు సంచరిస్తున్న కారణంగా బంధువులతోటి లేదా మీ మిత్రవర్గులతోటి ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడాలి. మీ యొక్క ముఖ్యమైన విషయాలను ఎవరితో చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరించడము, వ్యయ స్థానంలో శుభగ్రహాలన్నీ సంచరించడం కారణంగా ఈ వారం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి రాహువుకి ప్రతినిధి దేవతైన దుర్గాదేవిని, కేతువుకి ప్రతినిధి దేవతైన గణపతిని ఈ వారం ఆరాధించినట్లయితే కాలసర్ప యోగ ఫలితంగా సకాలంలో సత్ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా ఆరాధించండి, సకల శుభాలను పొందండి.
కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారం అత్యంత యోగదాయకమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. షష్ఠ స్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా రాజకీయ నాయకులు మీ పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే ఉన్నతమైన పదవీ యోగ్యతను పొందేందుకు అవకాశం కలదు. సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచార కారణంగా శుభ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడము, శుభ కార్యక్రమాలను చేపట్టడము, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము జరుగుతుంది. మరియు భాగ్యస్థానంలో కుజుడు గురువు సంచరిస్తున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగ లాభము, పదవి ఉన్నతి పొందేందుకు అవకాశం కలదు. రాజ్యస్థానంలో వారం చివరిలో చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. లాభస్థానంలో బుధుడు, శనేశ్వరుడు, రవి, శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఈ వారం పరిష్కరించబడతాయి. ధన సంబంధమైన ఆకస్మిక ధనలాభాన్ని పొందేందుకు ధన సంబంధమైన విషయాలలో ఆకస్మిక ధనలాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. మరియు దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి, దూర ప్రాంతాలలో స్థిరపడాలనుకున్న వారికి పిఆర్ గురించి, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం గురించి మరియు రాజకీయ నాయకులకు ఈ వారం అత్యంత యోగదాయకమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచార కారణంగా కొంత శారీరక శ్రమ, ఒత్తిడికి లోనయ్యేందుకు అవకాశం కలదు. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచార కారణంగా కేతుగ్రహానికి సంబంధించి ప్రతినిధి దేవతైన కాలభైరవ స్వామిని ఆరాధించడం తప్పనిసరిని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి పై విధంగా ఆరాధించండి, సకల శుభాలను పొందండి. మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారం అత్యంత యోగదాయకమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. వారం చివరిలో సంపూర్ణమైన సత్ఫలితాలే పొందడం జరుగుతుంది. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి, జాగ్రత్తలు పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. షష్ఠ స్థానంలో చంద్రగ్రహ సంచార కారణంగా ముఖ్యమైన పనుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అష్టమ స్థానంలో కుజుడు గురువు సంచరిస్తున్న కారణంగా ధనానికి సంబంధించిన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఖర్చు పెట్టవలసిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది. లేని సందర్భంలో కొన్ని అనుకోని ఖర్చులు ఎదురయ్యేందుకు అవకాశం కలదు. అష్టమ స్థానంలో గురుగ్రహ సంచార కారణంగా ముఖ్యమైన పనుల్లో కాస్త జాప్యం జరిగేందుకు కూడా అవకాశం కలదు. షష్ఠ స్థానంలో ఉన్న చంద్రుడు వారం చివరిలో భాగ్యస్థానంలోకి మారుతున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం పొందడము, ఉద్యోగం లేని వారికి సామాన్యమైన ఉద్యోగం కొంత ఊరట కలిగిస్తుంది. రాజ్యస్థానంలో రవి, శుక్రుడు, శనేశ్వరుడు, బుధుడు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా వారం చివరిలో సంపూర్ణమైన శుభఫలితాలే గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు, సినీ కళారంగాల వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. మరియు నూతన వ్యాపార పెట్టుబడులకు ఈ వారం అనుకూలమని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. మరియు కోర్టు సంబంధ రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వాయిదా వేయడం మంచిదని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. లాభస్థానంలో కేతుగ్రహ సంచార కారణంగా భూ క్రయ విక్రయాలలో విశేషమైన లాభాలను పొందుతారు. దూర ప్రాంతాలను సందర్శించడము మరియు పుణ్యనది స్నాన ఫలితాన్ని ఈ వారం పొందేందుకు అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు గురువు సంచరిస్తున్న కారణంగా కుజునికి ప్రతినిధి దేవతైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఓం నమో కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రంతో గనక ఆరాధించినట్లయితే సకాలంలో సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా ఆరాధించండి, సకల శుభాలను సకాలంలో పొందండి. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ వారం గురించి మనం తెలుసుకున్న అంశాలలో ఆదివారం రోజు షష్ఠి రావడం ఒక విశేషం అన్నమాట. ఈ 7వ తారీఖు నాడు షష్ఠి తిథి సంపూర్ణంగా ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్లకు, మకర రాశి వాళ్ళకి రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి. కాబట్టి వీరు సర్ప సంబంధమైన పూజలు కానీ లేదా సర్ప సంబంధమైన ఆలయాలను ఈ ఆదివారం నాడు గనక సందర్శించినట్లయితే ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు, అనగా కోర్టు సమస్యలు కావచ్చు, లేదా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు, లేదా దాంపత్య జీవితంలో సఖ్యత లేని వారు కావచ్చు, ఎవరైనా సరే కర్కాటక రాశి వారు కానీ లేదా మకర రాశి వారు కానీ ఆరాధించినట్లయితే సంపూర్ణమైన శుభఫలితాలు పొందుతారు. మరియు సకల శుభాలను పొందేందుకు కూడా అవకాశం కలదు. కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారు, మకర రాశి వారు పై విధంగా ఆరాధించండి, సకల శుభాలను పొందండి. సర్వే జన సుఖినో భవంతు. ముఖ్యంగా మా యొక్క ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క కామెంట్లను
మీ యొక్క వివరాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.